కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర 9.41 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. రాత్రికి ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్కి చరిత్రలో రెండో అతిపెద్ద వరదగా ఇది నిలిచిపోనుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 9,41,076 క్యూసెక్కులుగా నీరు విడుదలవుతోంది. 24 గంటల్లోనే 6.5 లక్షల క్యూసెక్కుల వరద పెరిగింది. 2009లో అత్యధికంగా 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది. గంట గంటకు పెరుగుతున్న వరదతో అధికారులు, ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి. వినాయక్, ప్రస్తుత పరిస్థితులు బట్టి రానున్న వరదను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వినాయక్? కనివిని ఎరుగని రీతిలో విజయవాడని వరద ముంచెత్తడం, మరోవైపున పెద్ద ఎత్తున కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ నుంచి ఇన్ఫ్లోస్ కూడా కృష్ణానదికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా మనం చూస్తే రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 9,45,000 క్యూసెక్లకు పైగా వరద నీరు ఇన్ఫ్లోస్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా అవుట్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఇక మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక గడిచిన 125 సంవత్సరాల చరిత్రలో చూసుకుంటే కనుక 2009లో అత్యధికంగా సుమారుగా 11 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు పోటెత్తడం జరిగింది. 10,94,000 క్యూసెక్లు అక్టోబర్ 5వ తేదీ నాడు 2009 సంవత్సరంలో అత్యధికమైన రికార్డు స్థాయిలో వరద నీరు ఇన్ఫ్లోగా రావడం జరిగింది. ఆ తర్వాత దానికి ముందు మనం చూస్తే కనుక 1903 సంవత్సరంలో అక్టోబర్లోనే 7వ తేదీ నాడు రికార్డు స్థాయిలో దాదాపుగా 10,60,000 క్యూసెక్ల వరకు కూడా వరద నీరు రావడం జరిగింది. కానీ ఈ రోజు రాత్రికి మనం చూస్తే కనుక 10 లక్షల నుంచి 10,50,000 వరకు కూడా క్యూసెక్లు వరద నీరు ఈ బ్యారేజ్కి పోటెత్తే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కనివిని ఎరుకుని రీతిలో రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. గడిచిన 2 రోజులుగా మనం చూస్తే కనుక అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ ఎత్తున వర్షాలు ఉంటాయనేది వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. ఐఎండీ నుంచి హెచ్చరికలు రావడం జరిగింది. ఇప్పటివరకు మనం చూస్తే కనుక వరద నీరు అంటే ఏదైతే మొన్నటి నుంచి మనం చూస్తే కనుక ఇప్పటివరకు 48 గంటలు గడిచాయి. నిన్న ఈ రోజు కూడా మనం చూస్తే విజయవాడ నగరం అంతా కూడా పూర్తిగా జలమయమైంది. ఎక్కడికక్కడ వరద పోటెత్తింది. ఇప్పుడు కృష్ణానదికి వరద ప్రవాహం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కిందికి వరద రావడం జరుగుతుంది. అటు కృష్ణా జిల్లా కానీ, ఇటు గుంటూరు జిల్లా కానీ, మరోవైపున ప్రకాశం జిల్లా కానీ పెద్ద ఎత్తున ఈ కృష్ణా వరదతోటి పోటెత్తే ప్రమాదం ఉందని కూడా ఇప్పుడు అధికారులు అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో గడిచిన 48 గంటలుగా భారీ ఎత్తున వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లోస్ను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు వచ్చిన ఇన్ఫ్లోస్ అన్నింటినీ కూడా అవుట్లోగా వదులుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక దాదాపుగా 9,45,000 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం ఇన్ఫ్లోగా రావడం జరుగుతుంది. ఇది ఒక రికార్డు స్థాయిలో చెప్పుకోవాలి. 2009 తర్వాత ఆ స్థాయిలో 2019లో దాదాపుగా 8 లక్షల క్యూసెక్కుల నీరు రావడం జరిగింది. 2009 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే కనుక ఎంత స్థాయిలో ఎప్పుడు కూడా వరద నీరు అనేది కృష్ణాకి ఇన్ఫ్లోగా రావడం లేదు. మొదటిసారిగా అంటే 2009 తర్వాత అంతటి స్థాయిలో మళ్ళీ దాదాపుగా 10 లక్షల క్యూసెక్కుల వరకు కూడా వరద నీరు వచ్చి చేరుతుందంటే ఏ స్థాయిలో వర్షం ఎగువ ప్రాంతంలో కురిసింది, అదేవిధంగా విజయవాడ కానీ అమరావతి కానీ చుట్టుపక్కల ఏ స్థాయిలో భారీ వర్షం నమోదైందని మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇప్పుడు ఒకవైపున కృష్ణా నుంచి వస్తున్న ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతోటి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతుంటే, మరోవైపున విజయవాడ శివార ప్రాంతం అంటే సింగనగర్ కావచ్చు, బుడమేరు నుంచి వచ్చిన వరద నీరుతోటి సింగనగర్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. మరోవైపున శివార ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి, మరోవైపున మనం చూస్తే కనుక రాయనపాడు రైల్వే స్టేషన్ పూర్తిగా మునిగిపోయింది. పెద్ద ఎత్తున దాదాపుగా 132 ట్రైన్స్ ఇప్పటి వరకు క్యాన్సిల్ చేసిన పరిస్థితి. కనివిని ఎరుగని రీతిలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాన్ని ముందుగా అంచనా వేయడంలో కానీ, అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు అయితే వినిపిస్తాయి. ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తే కనుక ఎక్కడికక్కడ మోకాళ్ళ నోతులు నీటిలోనూ, అదేవిధంగా నడుం నోతులు నీటిలోనూ ఇళ్లలోంచి సామాన్లు తీసుకుని బయటకు వస్తున్న పరిస్థితి సింగనగర్ ఏరియాలో కనిపించింది. అదేవిధంగా జక్కంపూడి కాలనీలో కానీ, వైఎస్ఆర్ కాలనీలో కానీ కనిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లడం జరిగింది. అక్కడ వారితో సమీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన జక్కంపూడి ఏదైతే సింగనగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతాలన్నీ ఉన్నాయో అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ తరువాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితం
కలెక్టరేట్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన తర్వాత మరి కాసేపట్లోనే ఇక్కడ మీడియాతో మాట్లాడతారనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా 48 గంటల తర్వాత ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అధికారుల వరకు కూడా మేల్కొన్న పరిస్థితి చూస్తే కనుక నిజంగా ప్రజలందరూ కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తేరుకోవడం అనేది చాలా విమర్శల పాలవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ కృష్ణా కరకట్టకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఒకవైపున 2009 తర్వాత అతిపెద్ద వరదగా దీన్ని చెప్తున్నారు. 10 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశాలు ఈ రోజు రాత్రికే ఉన్నాయనేది కూడా చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో 2019లో ఏదైతే వరద వచ్చిన నేపథ్యంలోనే 8 లక్షల క్యూసెక్కులు వరద నీరు రావడంతో దాదాపుగా 12 లక్షల క్యూసెక్కుల నుంచి 14 లక్షల క్యూసెక్కుల వరకు కూడా వరద నీరు తట్టుకునే విధంగానే దాదాపుగా 370 కోట్ల రూపాయలతోటి గత ప్రభుత్వం నిర్మించిన ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఆ రిటైనింగ్ వాల్ కారణంగానే ప్రస్తుతం ఇక్కడ ఉన్న కృష్ణలంక వాసులు కావచ్చు, రాణిగారి తోటలో ఉన్న ప్రజలు కావచ్చు, దాదాపుగా 80,000 మంది ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మనం చూస్తే కనుక అక్కడ ఏదైతే వరద వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కురిసిన వానతోటి ఆ ప్రాంతంలో కొంత దగ్గరగా మనకి రిటైనింగ్ వాల్ పక్క ప్రాంతంలో ఏదైతే కొంత నీరు వచ్చి చేరుతుందో, డ్రైనేజ్ నీరు వచ్చి చేరుతుందో దాన్ని కూడా బయటకు తోడలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ రోజు రాత్రికే 10 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఉదయానికి కనుక 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరితే మటుకి దాదాపుగా 125 సంవత్సరాల జలవనరుల శాఖ చరిత్రలో, అంటే ఇక్కడ మనం ఏదైతే ఈ కృష్ణా బ్యారేజ్ చెప్తున్నామో ఈ ప్రకాశం బ్యారేజ్కి వరద చాలా రికార్డు స్థాయిలో నమోదవుతుందని చెప్పుకోవాలి. 11 లక్షల క్యూసెక్కులు చేరితే మాత్రం దాదాపుగా 125 సంవత్సరాల నుంచి ఇదే అతిపెద్ద రికార్డుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇల్లు పూర్తిగా దాదాపుగా ఇళ్లలోకి నీరు చేరిందనేది వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలోనే కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇంట్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న నేపథ్యంలోనే ఆ వరద నీరు లోపలికి చేరుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ నీటిని కూడా ఎప్పటికప్పుడు కిందకి వదిలే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారనేది మనకు తెలుస్తున్నమాట. రైట్ వినాయక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర 9.41 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. రాత్రికి ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణానదికి వరద పోటెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. రాత్రి ఇంట్లో బస చేస్తే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయ బస ఏర్పాట్లు చేస్తే మంచిదని అంటున్నారు. రాత్రికి కలెక్టరేట్లో ఉండాలని అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. అటు ముప్పు నుంచి సీఎం చంద్రబాబు నివాసాన్ని రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. దాదాపుగా ఆ చుట్టుపక్కల సీఎం చంద్రబాబు నివాసానికి పక్కనున్నటువంటి నివాసం దగ్గర నుండి మొత్తం కరకట్టకు ఇటువైపు కరకట్ట వైపులో నదీ పరివాహకులు లోపట కరకట్టలో ఉన్నటువంటి మొత్తం అన్ని ఆ నివాసాలు, అన్ని గెస్ట్ హౌస్లు, ఆ వివిధ ఆ ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. దీంతో సీఎం చంద్రబాబు నివాసానికి కూడా వరద ముప్పు పొంచి ఉందన్న అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణా ఆ ప్రకాశం బ్యారేజ్కి ఆ కృష్ణా వరద ప్రవాహం అన్నది రికార్డు స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈరోజు రాత్రి 7 గంటల వరకు ఉన్నటువంటి అధికారులు విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9,25,000 క్యూసెక్లు ఉంది. సో 9,25,000 క్యూసెక్లు అది కాస్త అంటే ఇప్పటి వరకు అది రికార్డు స్థాయిలో. ఎందుకనంటే ఆ రెండవ అతిపెద్ద అది 9,41,000 క్యూసెక్లు కూడా చేరింది. రెండవ అతిపెద్ద ఆ వరదగా ఆ రికార్డ్ అయింది 1998లో అక్టోబర్లో 9,23,000 క్యూసెక్లు వచ్చింది. అదేవిధంగా హైయెస్ట్ ఇప్పటి వరకు ఆ ప్రకాశం బ్యారేజీకి 2009లో అక్టోబర్ 5లో 2009 అక్టోబర్ 5వ తేదీన వచ్చినటువంటి వరద 11,10,000 క్యూసెక్లు వరద ప్రవాహం ఉంది. సో ఇప్పుడు అతిపెద్ద రెండవ వరద ప్రవాహం వచ్చిన నేపథ్యంలో
ముప్పు అన్నది సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చింది. అత్యధిక ప్రాధాన్యమైనటువంటి విఐపి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి భద్రతా పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నివాసంలో ఉండడం అన్నది, ఈ రాత్రికి ఆ నివాసంలో బస చేయడం అన్నది సాధ్యం కాదు కాబట్టి, ఎందుకంటే వాస్తవానికి వరద ప్రవాహం నిన్నటి నుండి ఉన్నప్పటికీ కూడా సీఎం చంద్రబాబు నివాసానికి నిన్న వచ్చినటువంటి వరదకి ముప్పు లేదు. నిన్న రాత్రికి కేవలం 3.5 లక్షల నుండి 4 లక్షల వరకు వరద ప్రవాహం ఉంది. ఇప్పుడు 9,25,41,000 క్యూసెక్లు పెరిగిన నేపథ్యంలో ఈ రాత్రి ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. వాస్తవానికి అయితే ఆ పక్కన ఉన్నటువంటి అన్ని నివాసాల్లోనూ ఆశ్రమాల్లోనూ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పటికే అక్కడి నుండి అందులో ఉండేటువంటి వాళ్ళంతా కూడా పనిచేసే సిబ్బందితో సహా అందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు నివాసానికి కూడా వరద ముప్పు తప్పించడానికి, ఇంట్లోకి వరద రాకుండా నియంత్రించడం కోసం ఈరోజు మధ్యాహ్నం నుండి అనేక ప్రయత్నాలు చేశారు. లారీలతో మట్టిని కూడా తీసుకొచ్చి వేసేటువంటి ప్రయత్నం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఈరోజు రాత్రికి ఇంకా 10.5 లక్షల నుండి 11 లక్షల వరకు కూడా ఈ వరద ప్రవాహం పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు అక్కడ బస చేయడం అన్నది అత్యంత ప్రమాదకరం అన్నది అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే దాదాపుగా సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రికి విజయవాడ కలెక్టరేట్లో ఉండేటువంటి ఆ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏదైతే ప్రత్యేకంగా ఆ ముఖ్యమంత్రి కోసం రూపొందించినటువంటి బస్సు ఉందో ఆ బస్సును కూడా ఇప్పటికే కలెక్టరేట్కి తీసుకొచ్చారు. సో కలెక్టరేట్ దగ్గరే ఉండేటువంటి అవకాశం కల్పిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నప్పుడు కూడా వరద ప్రభావం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడే ఉన్నటువంటి ఆ పరిస్థితి. సో ఈరోజు రాత్రికి ఆ ఇల్లు ఏమవుతుంది, సీఎం చంద్రబాబు నివాసం ఇంటి ఎంతవరకు ముంపు వస్తుంది, చుట్టుపక్కల ప్రాంతాలు వాస్తవానికి అయితే వరద నీరు ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇప్పటికే అటువైపు వెళ్ళేటువంటి ఆ వెనక ఉన్నటువంటి గ్రామాలు కానీ రాజధాని ప్రాంతానికి వెళ్ళేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ అన్నీ కూడా నీట మునిగి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది హై రిస్క్ కనుక ముఖ్యమంత్రి చంద్రబాబుని రాత్రికి అక్కడ బస చేయించడం అన్నది ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సమంజసం కాదన్నది, సమర్థనీయం కాదన్నది అధికారులు, సెక్యూరిటీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో సో ఈ రాత్రికి మరింత వరద పెరిగిన తర్వాత ఇంకా ఖచ్చితంగా సీఎం చంద్రబాబు ఇంటికి వరద ఆ ప్రభావం అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సతీష్, అంటే వరద ప్రవాహాన్ని అంచనా వేయటంలో అధికారులు విఫలమయ్యారు అన్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ప్రజల్ని అలర్ట్ చేయడంలో కూడా చాలా జాప్యం జరుగుతోంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే టైంలో చంద్రబాబు నివాసానికి ముప్పు పొంచి ఉంది అన్న టాక్ రాగానే హడావిడిని ఖాళీ చేసేస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ అనేది ఉంది. దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది? సో ఇప్పటికే దీనికి ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుని మాత్రం సురక్షిత ప్రాంతానికి ముందస్తుగానే తరలించారు, కానీ అధికారులు ఎవరు కూడా ప్రజల్ని ఈ విషయంలో ఇంత అప్రమత్తంగా లేరని ఆ మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా విమర్శించిన పరిస్థితి. ఒకవైపు అయితే ముమ్మాటికి ఇందులో ప్రభుత్వ వైఫల్యం, అధికారుల వైఫల్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% ఉంది. ఇది మనం చెప్పడం కాదు. ఈరోజు ఉదయం నుండి ఎవరైతే నిన్న రాత్రి నుండి వరదలో చిక్కుకున్నటువంటి విజయవాడ నగర ప్రజలు ఉన్నారో వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు 12 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజలు వరదలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సమయానికి అంటే నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా విజయవాడకి బయటికి రాకుండా ఇప్పటికీ లక్షలాది మంది ఉన్నారు. దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ వరద ముంపున పడినటువంటి ప్రాంతంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. 12 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఆ సింగనగర్ ప్రాంతంలో అయితే ఇళ్లపైకి వెళ్ళి ఉంటున్నటువంటి పరిస్థితి. చెమ్మ చీకట్లో ఉన్నారు. అక్కడ విద్యుత్ సరఫరా లేదు. ప్రభుత్వం నుండి అందించే సహాయ చర్యలు ఏవి కూడా వాళ్ళు ఒడ్డుకు వస్తే వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చే పరిస్థితి తప్ప ఇప్పుడు ఈ రాత్రిపూట సహాయ చర్యలు కూడా అందేటువంటి ఆ పరిస్థితి కనబడి. సో ఎటువంటి అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేయకుండా ఎక్కడా కూడా సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ ఎక్కడ కనపడలేదు. ఇప్పటి వరకు కూడా రెవెన్యూ శాఖ కానీ, ఇరిగేషన్ శాఖ, మున్సిపల్ శాఖ ఈ 3 కలిపి ఈ వరద ప్రభావానికి సంబంధించి కానీ వర్ష ప్రభావానికి ఎటువంటి సమీక్ష కూడా చేయలేదు. దీంతో ప్రజలు మునిగిపోయినటువంటి పరిస్థితి. బుడమేరు కట్ట తెగిపోవడం ఒకవైపు, 11 గేట్లను అప్రమత్తం చేయకుండా ఎత్తేయడం ఒకవైపు, మొత్తం ప్రభుత్వమే ప్రజలను ముంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఎవరిని కదిపినా కూడా ఆర్తనాదాలు, ఆక్రందనలే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.